నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం 9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. సో భగవానుడు ఆయన అవతార రహస్యాలు చెప్తున్నారు. నేను పరమాత్మను అయినప్పటికీ, సమస్త భూతాలకి ఈశ్వరుడు అయినప్పటికీ, నేను అజుడను అయినప్పటికీ, అలాగే శాశ్వతుడను అయినప్పటికీ, నేను నా యోగమాయ చేత నన్ను నేను ఎప్పటికప్పుడు సృజించుకుంటూ ఉంటాను. ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని తగ్గించడానికి, బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి నేను మళ్ళీ మళ్ళీ పుడతాను అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆయన ఏంటి, ఆయన జన్మలు దివ్యమైనవి, ఆయన కర్మలు దివ్యమైనవి. అంటే ఒక కారణంతో ఆయన వస్తున్నారు. సో జస్ట్ ఏదో మనం వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవట్లేదు. ఆయన ఒక కారణంతో వస్తున్నారు, ఒక పర్పస్ కోసం వస్తున్నారు. కాబట్టి ఆయన జన్మ కర్మ రెండూ కూడా దివ్యమైనవి. సో జన్మ కర్మ చమే దివ్యం, ఈ రెండూ కూడా నావి దివ్యమైనవి అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఏవం యో వేత్తి తత్వతః, సో నా ఈ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, నా దివ్యమైన జన్మలు, నా దివ్యమైన కర్మలు రెండూ కూడా దివ్యమైనవి అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అటువంటి వాళ్ళకి త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున, ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉండదు, వాళ్ళు నాలో కలిసిపోతారు అని చెప్పి భగవానుడు ఒక అభయం ఇస్తున్నారు. అంటే మనం ఆయన్ని కేవలం ఒక మానవుడిగా కాకుండా, కృష్ణుడినైనా రాముడినైనా ఎవరినైనా, మరి ఎవరైతే అవతార పురుషులు ఉన్నారో వాళ్ళకి కేవలం మానవులుగా కాకుండా వాళ్ళ జన్మ కర్మ రెండూ కూడా దివ్యమైనవి అని అర్థం చేసుకున్నప్పుడు అటువంటి వాళ్ళకి అభయం ఇస్తున్నారు, నాలో కలుపుకుంటాను అని. సో భగవానుడు ఈ విధంగా అర్జునుడికి మోటివేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.